బడ్జెట్ ఫోన్స్లో చూస్తే 7000 mAh బ్యాటరీలు, 9000 mAh బ్యాటరీలు, రీసెంట్గా రియల్మీ P4 పవర్లో 10,000 mAh బ్యాటరీ కూడా మనం చూసాం. కాకపోతే ఫ్లాగ్షిప్ బ్రాండ్స్కి ఏమైపోయింది? ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ iPhone 17 Pro Max కానివ్వండి, రీసెంట్గా లాంచ్ అయిన Samsung Galaxy S26 Ultra కానివ్వండి, లేకపోతే గూగుల్ Pixel 10 Pro, 10 Pro XL, ఏది చూసుకున్నా కానీ మాక్సిమం మీకు 5000 mAh బ్యాటరీ దగ్గరే ఉంటాయి. ఇది 5088 mAh, ఇది 5000 mAh. గూగుల్ Pixel 10 Pro XL చూసుకున్న 5200 mAh బ్యాటరీస్. అంతమించి ఎక్కువ కెపాసిటీ మీకు కనిపించదు. ఈవెన్ నథింగ్ ఫోన్స్ మీరు చూసుకున్నా కానీ నథింగ్ ఫోన్స్ లో కూడా మీకు మాక్సిమం 5000 mAh బ్యాటరీస్ దగ్గర మీరు చూస్తూ ఉంటారు. అంతమించి ఎక్కువ వాళ్ళు కూడా వెళ్ళరు. ఈ వీడియో మెయిన్ థీమ్ అదే, ఎందుకు ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీ తీసుకురావట్ల ఫోన్స్ లో, దీని గురించి డీటెయిల్ గా అయితే చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు బడ్జెట్ బ్రాండ్స్ ఎలా తీసుకురాగలుగుతున్నాయి 10,000 mAh బ్యాటరీలు అంటే, వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు స్టిల్ లిథియం బ్యాటరీస్ యూస్ చేస్తున్నారు, లిథియం అయాన్ బ్యాటరీస్. ఎందుకు వీళ్ళు చేంజ్ అవ్వట్లేదు కూడా లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వల్ల ఏమైందంటే, సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ లో మీకు బ్యాటరీ ఎక్కువ mAh ని హోల్డ్ చేయగలదు. సో బ్యాటరీ కెపాసిటీ మీకు పెరుగుతుంది. దాంతోపాటు బ్యాటరీ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది, మీకు ఎక్కువ సైజ్ కూడా పెరగదు. అందుకే ఫోన్స్ మీకు చిన్నగానే కనిపిస్తుంటే కానీ బ్యాటరీ కెపాసిటీస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి లాస్ట్ 1.5 year మీరు చూస్తూ ఉంటే. ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ ఎందుకు సిలికాన్ కార్బన్ కి స్విచ్ అవ్వట్లేదు, పాత టెక్నాలజీలో ఎందుకున్నారంటే, మెయిన్ రీజన్ వీళ్ళు రిస్క్ తీసుకోవట్లే ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ, ఇది 1.5 year 2 years నుంచి మనం చూస్తున్నాం. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, బాగా నడుస్తుంది. ఎక్కడ ఎవ్వరు ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు, పేలిపోవడం, కాలిపోవడం, అంత mAh బ్యాటరీలు ఉన్నా కానీ ఎక్కడ మనం చూడలేదు. ఎప్పుడైనా కానీ పెద్ద బ్రాండ్స్, ముఖ్యంగా యాపిల్ లాంటి బ్రాండ్ కానీ, శాంసంగ్ లాంటి బ్రాండ్ కానీ ఇన్నోవేషన్స్ చేస్తారు. ఇప్పుడు శాంసంగ్ ముందు ఉంటుంది ఇన్నోవేషన్ చేయడానికి, అయితే బ్యాటరీల దగ్గర మాత్రం వెనకే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక అనుభవం జరిగింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ కాలిపోయింది. అప్పుడు శాంసంగ్ బ్రాండ్ వాల్యూ చాలా వరకు డౌన్ అయింది, చాలా బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. అదే ప్లేస్ లో ఏదన్నా వేరే బ్రాండ్ ఉందనుకోండి, చిన్న బ్రాండ్, వాళ్ళకంత డ్యామేజ్ అయితే జరగదు, వాళ్ళంతా ఎక్కువ పట్టించుకోరు అనమాట. ఇప్పుడు యాపిల్ లాంటి బ్రాండ్కి ఏదైనా చిన్న మచ్చబడింది అనుకోండి, ఇంక అందరూ దాన్ని జూమ్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇంటర్నెట్ మొత్తం మీకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒకటి కాలిపోయింది అనుకోండి ఐఫోన్, ఇంకంతే. ఇంకా సో వీళ్ళు సిలికాన్ కార్బన్ యూస్ చేశారు, ఫోన్ కాలిపోయింది, ఇంకా రకరకాలుగా మీరు వీడియోస్ అయితే చూస్తారు దాని మీద. సో అలా ఉంటుంది అనమాట. సో బ్రాండ్ వాల్యూ వీళ్ళు చెడగొట్టుకోరు ఫస్ట్. బ్యాటరీ అనేది చాలా డేంజరస్ పార్ట్. మన మొబైల్లో ఏదైనా కాలిపోయేది, పేలిపోయేది ఉంది అంటే, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ పేలిపోయింది, కాలిపోయిందని మీరు వింటూనే ఉంటారు కదా న్యూస్లో. అట్లా కాలిపోయేది బ్యాటరీయే. బ్యాటరీ పేలిపోయింది, బ్యాటరీ కాలిపోయింది అని చెప్పినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో బ్యాటరీ దగ్గర అయితే అసలు రిస్క్ తీసుకోరు. అందుకే వీళ్ళు బ్యాక్ ఉన్నారు, చూస్తున్నారు ప్రస్తుతానికి అయితే. శాంసంగ్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ వీళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు రియల్మీ కానీ, OnePlus కానీ, అన్ని బ్రాండ్స్ లైక్ వివో, ఒప్పో, వైకో, మోటరోలా అందరూ ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీకి అయితే స్విచ్ అయిపోయారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ యూస్ చేస్తూ ఉన్నారు. 1.5 year 2 years నుంచి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో వీళ్ళు ఇంకా చూస్తారు, ఇంకా 1-2 years చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూసిన తర్వాత మేబీ స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్ న్యూస్లు చూసుకుంటుంటే శాంసంగ్ కొద్దిగా ఆలోచిస్తుంది సిలికాన్ కార్బన్కి వెళ్ళడానికి. శాంసంగ్ S27 సిరీస్లో మనం చూడొచ్చు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అని చెప్పి న్యూస్లో అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి తీసుకొస్తలేదు తెలియదు కానీ చిన్నగా అయితే వెళ్ళొచ్చు, కొద్దిగా టైం తీసుకొని. సో ఇప్పుడు టెక్నాలజీ బాగానే ఉంది, స్టేబుల్ అయింది కాబట్టి వెళ్తారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వీళ్ళు స్విచ్ అవ్వకపోవడానికి, బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ పెంచారనుకోండి వీళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా వీళ్ళు ప్లేన్స్లో ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. షిప్లు కూడా చేస్తూ ఉంటారు కానీ షిప్ చాలా లేట్ అవుతుంది, అది రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కరెక్ట్ టైంకి షిప్మెంట్ అందించలేరు. సో అందుకని చెప్పేసి ఎక్కువ ప్లేన్స్ని వీళ్ళు ఆశ్రయిస్తారు, ప్లేన్స్లో ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంది ప్రాబ్లం అంటే, ప్లేన్స్లో మీరు ఎంత పడితే అంత బ్యాటరీ కెపాసిటీ తీసుకోవడానికి, క్యారీ చేయడానికి అయితే ఉండదు. ప్యాసింజర్ ప్లేన్లో చూసుకుంటే ఒక పవర్ బ్యాంక్ అనుకోండి, పవర్ బ్యాంక్ మీరు జస్ట్ 100 watt-hour వరకు ఎలా ఉంటుంది అంటే, దగ్గర 25,000 mAh పవర్ బ్యాంక్స్ వరకు మీరు క్యారీ చేయొచ్చు. అదే మొబైల్ ఫోన్ విషయానికి వస్తే మాత్రం 20 watt-hour బిలో ఉండాలి. 20 watt-hour బిలో అంటే 5,000, 5,200 ఆ రేంజ్, అంతమించి ఎక్కువ వెళ్ళడానికి అయితే ఉండదు. సో ఇది వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అనమాట. ఒకవేళ బ్యాటరీ కెపాసిటీ పెరిగింది అనుకోండి, ప్యాసింజర్ ప్లేన్ లో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే ఉండదు. అదే కార్గో ప్లేన్ అనుకోండి, ఎంతైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కార్గో ప్లేన్స్ లో మొబైల్స్ ని ఎక్కువ అలో చేయరు, అండ్ కార్గో ప్లేన్స్లో కాస్ట్ కూడా ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు నార్మల్గా దీన్ని ప్యాసింజర్ ప్లేన్లో ఒక ఫోన్ని బాక్స్తో పాటు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, ఒక 600 రూపాయలు అయింది అనుకోండి. అదే కార్గో ప్లేన్ అనుకోండి 1000 రూపాయలు కాస్ట్ అవుతుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయి, ఓవరాల్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇది ఒక రీజన్ కార్గో ప్లేన్స్కి వీళ్ళు వెళ్ళరు. కొన్ని ఆండ్రాయిడ్ బ్రాండ్స్ కూడా ఇంటర్నేషనల్గా షిప్ చేస్తూ ఉంటాయి, లైక్ ఇట్లాంటి OnePlus 15 ఇట్లాంటివి చూసుకుంటే మీకు ఇంటర్నేషనల్గా షిప్ చేస్తూ ఉంటాయి. ప్యాసింజర్ ప్లేన్స్లో కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో 7300 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. మరి వీటిని ఎలా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. ఇవి వచ్చేసరికి డ్యూయల్ సెల్ బ్యాటరీస్, వీటిలో మనకి సింగిల్ సెల్ బ్యాటరీస్ ఉంటాయి. సో అది ఒక డిఫరెన్స్ అనమాట. సో ఒక సెల్కి మాత్రం తక్కువే ఉంటుంది, ఒక సెల్కి ఇది మీకు 3,500 4,000 వరకే ఉంటుంది కెపాసిటీ
mAh. డ్యూయల్ సెల్ బ్యాటరీస్ ఉండడం వల్ల వీళ్ళు 2 బ్యాటరీస్గా చూపించి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయగలరు. వీళ్ళకి ఆప్షన్ అయితే ఉండదు, సింగిల్ సెల్ బ్యాటరీ ఇది. సో వీళ్ళు కూడా డ్యూయల్ సెల్కి వెళ్ళొచ్చుగా అంటే డ్యూయల్ సెల్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ సెల్ బ్యాటరీస్ మేనేజ్ చేయడం కొద్దిగా కష్టం అన్నమాట. లాంగ్ రన్లో ఒక 4-5 ఇయర్స్ లైక్ యాపిల్ కానీ శాంసంగ్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ 4-5 ఇయర్స్ కూడా ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ OnePlus కూడా యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వాటిని మేనేజ్ చేయగలగాలి. డ్యూయల్ సెల్స్ని వీళ్ళు సెన్సార్స్ కూడా ఉంటాయి, లైక్ ఛార్జింగ్ కానీ డిశ్చార్జ్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు మేనేజ్ చేయగలగాలి. ఒక సెల్ డ్యామేజ్ అయ్యి ఒక సెల్ ఉన్నా కానీ లోపల ఇబ్బంది అవుతూ ఉంటుంది. 2 సైమల్టేనియస్గా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతూ ఉండాలి. అప్పుడే అది ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలరు. OnePlus ఇవన్నీ ఎప్పటి నుంచో డ్యూయల్ సెల్ బ్యాటరీస్ టెక్నాలజీ వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళైతే దానికైతే ఇంకా రాలేదు. ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ సింగిల్ సెల్లోనే ఉన్నాయి. సో అందుకే వీళ్ళు మ్యాక్సిమం అయితే 5,000 అంతకుమించి ఎక్కువ అయితే వెళ్ళరు. కానీ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్టిమైజేషన్. వీళ్ళు ఆప్టిమైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే మనం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వకుండా సాఫ్ట్వేర్ని దాన్ని తగ్గట్టు వాళ్ళు మేనేజ్ చేయడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్లో. ముఖ్యంగా యాపిల్లో చూడొచ్చు, మీకు తక్కువ బ్యాటరీ ఉన్నా కానీ మీకు బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒక 6,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్తో కూడా అవి కంపీట్ అవ్వగలవు. సో అంత ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే ఇది Oppo Find X9 Pro, ఇది 7,500 mAh బ్యాటరీ ఉంది. ఇవన్నీ గ్లోబల్ ఫోన్స్ మాట్లాడుతున్నాను, ఇవన్నీ గ్లోబల్ కూడా అమ్ముతుంటారు. OnePlus 15లో 7,300 mAh బ్యాటరీ ఉంది. అదే మనం S26 చూసుకుంటే 5,000 mAh బ్యాటరీ, iPhone 17 Pro Max 5,088 mAh బ్యాటరీ. వీటన్నిటిని ఫుల్గా ఛార్జ్ పెట్టి డ్రైన్ చేస్తే ఈ రెండు ఫోన్స్కి దగ్గర ఓన్లీ 2 hours మాత్రం డిఫరెన్స్ ఉంది. కానీ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 2,300 2,500 ఎక్కువ ఉంది. కానీ ఓవరాల్గా డిశ్చార్జ్ చేయడానికి చూస్తే మాత్రం వీటితో కంపేర్ చేస్తే ఇవి జస్ట్ 2 hours బ్యాక్ ఉన్నాయి అంతే. సో వీళ్ళు ఆప్టిమైజేషన్ అంత బెటర్గా చేస్తారు. సో ఆప్టిమైజేషన్ వీళ్ళకి మేజర్ ప్లస్ పాయింట్. ఇంకొకటి ఫోన్ని స్లిమ్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. బెటర్గా కూలింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లాంటివన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఛార్జింగ్ కూడా చూడండి, వీటిలో మీకు 100 వాట్లు 80 వాట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి మీకు మ్యాక్సిమమ్ ఇప్పుడు రీసెంట్గా శాంసంగ్ S26 Ultraలో 65 వాట్ ఇచ్చారు. కానీ ఇంతకుముందు 45 వాటే ఉండేది. ఇప్పుడు కొంచెం పెంచారు 65 వాట్కి. అది కూడా సేఫ్ లిమిట్ చూసుకొని వాళ్ళు. ఇదైతే ఇంకా మీకు 40 దగ్గరే ఉంటుంది, 40 వాట్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది ఐఫోన్ అయితే. సో ఛార్జింగ్ కూడా వీళ్ళు తక్కువే ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీని డ్యామేజ్ చేయడం ఇష్టం ఉండదు వీళ్ళకి. ఫోన్స్ లాంగ్ రన్లో పబ్లిక్ యూస్ చేస్తారు మా ఫోన్స్ అని చెప్పేసి వీళ్ళకి తెలుసు. మీరు ఒక లిస్ట్ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను వేసిన లిస్ట్ చూస్తే ఇది లాస్ట్ ఇయర్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ లిస్ట్ అనమాట. కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మొత్తం మీకు యాపిల్, శాంసంగ్ ఫోన్స్ తప్పితే వేరే బ్రాండ్స్ అయితే మీకు ఎక్కడ కనిపించవు. ఈవెన్ లాస్ట్ ఇయర్ లిస్ట్ కూడా చూసినా కానీ మీకు సేమ్ అదే రిపీట్. ఐఫోన్స్, శాంసంగ్ ఫోన్సే. ముఖ్యంగా 7 ఐఫోన్స్ ఉంటే 3 శాంసంగ్ ఫోన్స్ ఉంటాయి. సో అంత మేజర్గా ఐఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అనమాట. వీళ్ళకి బ్రాండ్కి వాల్యూ ఉంటుంది. ఫోన్స్ మనం లాంగ్ రన్లో యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇట్లాంటి మైండ్లో ఉంటాయి కాబట్టి పబ్లిక్ వాటిని కొంటూ ఉంటారు. అందుకే బ్రాండ్స్ వాటిని డిస్టర్బ్ చేయవన్నమాట. ప్రయోగాలు కూడా చేయవు. సో అందుకే వీళ్ళని ప్రజెంట్ ప్రయోగాలు చేసుకోండి అని చూస్తున్నాయి. జస్ట్ ఇప్పుడు మిగతా బ్రాండ్స్ సిలికాన్ కార్బన్ తీసుకొని వస్తున్నాయి, 10,000 mAh ఇవన్నీ చూస్తున్నారు. జస్ట్ కూర్చొని మనం కూడా తీసుకొద్దాం ఫ్యూచర్లో. ఈ టెక్నాలజీ కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నారు పబ్లిక్, ఎక్కడ ప్రాబ్లమ్స్ రావట్లేదు అంటే అప్పుడు ఆలోచిస్తే కానీ అప్పటి వరకు ఇవి రిస్క్ తీసుకోవు. ఎందుకు ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ భయపడుతున్నాయి సిలికాన్ కార్బన్కి వెళ్ళడానికి అంటే, ఫస్ట్ మనం బ్యాటరీ, మీకు ఐడియా ఉండే బ్యాటరీ చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. బ్యాటరీ లోపల మనకి యానోడ్, క్యాథోడ్ అయితే ఉంటుంది. క్యాథోడ్ మనకి సేమే ఉంటుంది, లిథియం అయినా కానీ లేకపోతే సిలికాన్ కార్బన్ అయినా కానీ మీకు క్యాథోడ్ సేమే ఉంటుంది. ఎక్కడ చేంజ్ అయ్యింది అంటే, నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీస్ లో యానోడ్ వచ్చేసరికి మీకు గ్రాఫైట్ అయితే ఉంటుంది. అదే మనం సిలికాన్ కార్బన్ బ్యాటరీ తీసుకుంటే యానోడ్ చేంజ్ అవుతుంది. యానోడ్ మీకు గ్రాఫైట్ ప్లేస్లో సిలికాన్ కార్బన్ అయితే వస్తుంది. కాకపోతే కంప్లీట్గా చేంజ్ అవ్వదు, కంప్లీట్గా మీకు సిలికాన్ కార్బన్ అయితే రాదు, మిక్స్ అవుతుంది. సిలికాన్ కార్బన్ని గ్రాఫైట్తో కొంచెం మిక్స్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి 3rd జనరేషన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ మనం చూస్తూ ఉన్నాం. సో మాక్సిమం 20% వరకు మాత్రం మిక్స్ చేస్తారు. ఫస్ట్ జనరేషన్లో 5% తర్వాత 10% అయింది. ఇప్పుడు 15 to 20% అయితే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్లో మనకి యానోడ్లో గ్రాఫైట్తో పాటు సిలికాన్ కార్బన్ని మిక్స్ చేస్తారు. సో ఇది ఒక లిమిట్ ఉండాలి. అలా కాకుండా సిలికాన్ కార్బన్ కంప్లీట్గా వీళ్ళు యానోడ్ చేంజ్ చేస్తారు అనుకోండి, గ్రాఫైట్తో మిక్స్ చేయకుండా. ప్రాబ్లం ఏమైందంటే బ్యాటరీస్ మనకి స్వెల్ అయిపోతాయి. ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ మీకు లిథియం అయాన్ లాగా ఉండవు, స్వెల్ అయిపోతాయి ఊరికే. ఎందుకంటే సిలికాన్ కార్బన్ మనకి అప్ టు 300 times లిథియం అయాన్తో కంపేర్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. అయాన్స్ మీకు లిథియం బ్యాటరీ మీకు బెటర్గా హోల్డ్ చేయగలదు. సిలికాన్ కార్బన్ మీకు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి కొద్దిగా స్వెల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో అది ప్రాపర్గా మిక్స్ చేయాలి. గ్రాఫైట్తో మీకు సిలికాన్ కార్బన్ అనేది పర్సంటేజ్ ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు 20% లోపే నడుస్తుంది, 20% అయితే క్రాస్ అవ్వట్లేదు. అందుకే మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కూడా బాగానే ఉన్నాయి. 1.5 year 2 years నుంచి చూస్తున్నాం కదా, ఎక్కడ ప్రాబ్లం లేదు. బ్యాటరీస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఛార్జింగ్ విషయంలో కానీ, డిశ్చార్జ్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ మీకు
బాగానే పనిచేస్తున్నాయి. సో టెక్నాలజీ అయితే బాగానే ఉంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ సక్సెస్ అయింది ప్రస్తుతానికైతే. కాకపోతే వీళ్ళు ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ఎక్కువ వీళ్ళు రిస్క్ తీసుకోరు కాబట్టి వీళ్ళు ఇంకా చూస్తున్నారు. మరి చూడాలి ఫ్యూచర్లో. నాకు శాంసంగ్ ఫస్ట్ వెళ్ళొచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్కైనా శాంసంగ్ కొంచెం సిలికాన్ కార్బన్ వైపు వెళ్ళిద్దేమో అనుకుంటున్నా. తర్వాత ఒకళ్ళు వెళ్ళారనుకోండి ముగ్గురులో, మిగతా వాళ్ళు కూడా చిన్నగా వాళ్ళ వెనక ఫాలో అవుతారు. ఒకళ్ళు రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే ఏదైనా చిన్న బ్లేమ్ వచ్చింది అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోద్ది. వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. అది సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. ఎవరు రిస్క్ తీసుకోరు. సేల్స్ బాగానే ఉన్నాయి, మార్కెట్ వాల్యూ బాగుంది, బ్రాండ్ వాల్యూ బాగుంది. ఇప్పుడు మనం కొత్త వాటిలోకి వెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో నో రిస్క్. సరే, వీడియోలో మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు మనకి ఫ్లాగ్షిప్ బ్రాండ్స్లో బ్యాటరీ కెపాసిటీస్ తక్కువ ఉంటాయో. మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ఈ కొత్త టెక్నాలజీ గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంత తొందరగా అయితే తీసుకురారు. ఇవి మెయిన్ రీజన్స్. వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.